తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. మనకు ప్రతి మాసంలో ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈసారి వచ్చిన ఏకాదశిని షట్టిల ఏకాదశి అని పిలుస్తారు. మరి ఈ షట్టిల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఆ రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు. మరి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి షట్టిల ఏకాదశి శనివారం రోజున వస్తుంది కదా గురుగారు. అసలు ఏంటి గురుగారు ఈ షట్టిల ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? మనకున్నవి ప్రతి మాసానికి 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటిది. కానీ ఈ ఏకాదశి మాత్రము మానవులని ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఏకాదశి. అంటే ఎందుకు చెప్పబడి ఉందంటేనమ్మా, మనకు సాంప్రదాయాలు మనకు ఉన్నాయి కొన్ని. అందులో నార్త్ సైడ్ వాళ్ళు అనుసరించే సాంప్రదాయం వాళ్ళ ప్రకారము మాఘమాసంలో వచ్చే ఏకాదశి అవుతుంది. కానీ మనకు దక్షిణాదిన మనము అమావాస్య తర్వాత పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య వరకు లెక్కించే పద్ధతిని మనం పాటిస్తాం. నార్త్ సైడ్ వాళ్ళు పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు వాళ్ళు ఒక మాసంగా, కాబట్టి వాళ్ళు ఒక 15 రోజులు మనకన్నా ముందున్నట్టుంటారు. అంటే మాఘమాసంలో వాళ్ళకి ఏకాదశి, మనకు పుష్యమాసంలో కృష్ణ ఏకాదశి. అయితే ఇక్కడ ఈ షట్టిల ఏకాదశి అనేటువంటిది అన్ని ఏకాదశులలో కల్లా చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే తిలలని 6 రకాలుగా ఉపయోగించుకునే ఏకాదశి ఇదొక్కటే. తిలలతో కూడుకున్న ఏకాదశి అంటే తిలల్ని మనం కొన్ని క్రియల ద్వారా చేసుకొని పండుగలాగా జరుపుకునే ఏకాదశి ఇది. 6 విధాలుగా మనం ఈ ఏకాదశిలో నువ్వులని వాడుతాము. కాబట్టి వీటిని షట్తిల ఏకాదశి అని అంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే పుష్యమాసము పుష్టినిచ్చేటువంటిది. మనం గమనించుకుంటేనమ్మా, ఉన్నటువంటి ఆయనాలు 2, ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. దక్షిణాయనంలో పెద్దలని ఉద్ధరించేది పితృపక్షాలు భాద్రపద మాసంలో వస్తాయి. ఈ ఉత్తరాయణంలో పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి మరియు అమావాస్య, ఈ 2 కూడా పితృదేవతల్ని ఉద్ధరిస్తాయి. అంతేకాకుండా పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి పుత్రద ఏకాదశి అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి 25వ తారీఖు రోజున వస్తున్నటువంటిది షట్టిల ఏకాదశి. కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలు అనేటువంటివి మానవుడు పాటించాలి. నువ్వులని 6 విధాలుగా మనం ఉపయోగించాలి. ఏమా క్రియలు అవన్నీ అని అంటే, అసలు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఏకాదశి ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అంటే ఏంటి, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి మాత్రమే తెలుస్తుంది, కానీ విధానంగా ఎలా ఉండాలి అనేటువంటిది చాలామందికి తెలియదు. అంటే అది ఏంటంటేనమ్మా, దశమి రోజు ముందు అనగా రాత్రి ఉంటుంది కదా దశమి, ఆ రోజున సాయంత్రం దారభ్యత, సూర్యాస్తమైన దారభ్యత ఎటువంటి పదార్థాలని భుజించకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చు. ఆ ముందు రోజు బ్రహ్మచర్య వ్రతము ఆచరించాలి. మద్యపానము మాంసాహారం తీసుకోకూడదు. ఇక ఏకాదశి సూర్యోదయానికి ఉండగానే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, ఈ నెల 25వ తారీఖు రోజున వస్తుందమ్మా షట్తిల ఏకాదశి. ఆ రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకునేటప్పుడు సందర్భంలో మనము బకెట్ నీళ్లు స్నానం చేస్తాం కదా, ఆ నీళ్లలో నల్ల నువ్వులు వేసుకొని ఆ నీళ్లు స్నానం చేయాలి. అది ఒకటి. లేదు చాలా మందికి షవర్లు ఉంటాయి, మరేం చేయాలి, నెత్తి మీద నల్ల నువ్వులు కొన్ని వేసుకొని షవర్ వస్తుంటే ఆ నల్ల నువ్వులు మన ఒంటి మీద ఇలా ధారగా పడి వెళ్ళిపోవాలి. ఇది సంబంధించినటువంటిది మొట్టమొదటిది. తర్వాత నల్ల నువ్వులని పిండి చేసుకొని చేస్తే ఒక ముద్దలా వస్తుంది. ఆ ముద్దని శరీరానికి లేపనంగా రాసుకోవాలి. 2వది విధానం. ఇక 3వ విధానము, తులసి చెట్టు దగ్గర ముందర అష్టదళ పద్మం వేసి చక్కగా అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు చిత్రపటాన్ని, లక్ష్మితో కూడుకున్నటువంటి విష్ణు చిత్రపటానికి కానీ లేదా విష్ణు విగ్రహం వెండి ఇత్తడి రాగి ఇలా చేసుకోవచ్చు. ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించి తిలలతో ఆ విష్ణు అష్టోత్తరంతో స్వామివారిని అర్చించాలి. ఇది 3వ విధానం. ఇక 4వది ఏంటంటే
ఆ రోజంతా కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు కదమ్మా. ఆ రోజున నీళ్లు తాగుతారు కదా, ఆ నీళ్ళల్లో తిలలు వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు కొన్ని నానతాయి కదా, అప్పుడు ఆ నీళ్ళని నువ్వులతో సహా మింగేయాలి. ఇది 4వ విధానం. ఇక 5వది 6వది విధానములు అనేటువంటివి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఏంటనంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య అత్యంత ప్రభావవంతమైనది, మహిమాన్వితమైనటువంటిది. అటువంటి అమావాస్య, మౌని అమావాస్య 29వ తారీఖు జనవరి. ఆ రోజున జాతకరీత్యా ప్రయోగ బాధలతో, అనగా శత్రు సమస్యలతో, కోర్టు సమస్యలతో బాధపడేవాళ్ళు, ఆర్థికపరమైన సమస్యలతో, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ధన సమస్యలు మరియు విద్యా సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకు ఉపయోగార్థమై దశమహావిద్య హోమాల్లో భాగంగా ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, వారాహి హోమము, రాజశ్యామల హోమము, ధూమవతి హోమములు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక 4వ విధానం చెప్పుకున్నాం కదమ్మా. 5వ విధానం ఏంటంటే, ఆ రోజున ఏ ఏకాదశి రోజున కూడా పితృదేవతలకి తర్పణం వదలమల్లా. కానీ ఈ ఏకాదశి రోజున పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించడం కోసమే తిలలతో తర్పణాదులు వదలాలి. బ్రాహ్మణ్ణి పిలిపించుకొని తర్పణాది కార్యక్రమాలు వదలాలి. అది ఖచ్చితంగా ఏ ఏకాదశి రోజున చెప్పబడలేదు. కానీ ఈ శక్తిల ఏకాదశి రోజున మాత్రం పితృదేవతల ప్రీతి కోసమే తర్పణాది కార్యక్రమాలు వదలాలి. ఇక 6వది ఏంటనంటే, తిలలతో, నల్ల నువ్వులతో విష్ణు హోమం, నారాయణ హోమం చేసుకోవాలి. తెల్ల నువ్వులతో రుద్ర హోమం చేసుకోవాలి. చేస్తే చాలా విశేషం అమ్మ ఆ రోజు. ఇక ఏ రోజైనా, ఏ ఏకాదశి తిథి రోజులనైనా కానీ భోజనము భుజించకూడదు. కానీ ఆ ఏకాదశి రోజున పూజ చేసిన తర్వాత అన్నము, తెల్ల నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని విష్ణు పరమాత్మునికి నైవేద్యంగా పెట్టి వాటిని భుజించవచ్చు. పదార్థంగా నైవేద్యంగా తీసుకోవచ్చు. లేదు ఇక ఆ రోజంతా ఆ విధంగా గడిపిన తర్వాత తెల్లవారి ద్వాదశి తిథి ఆదివారం అయింది. ఆ రోజున విశేషం కాబట్టి ఆ రోజున ద్వాదశి తిథి రోజున కూడా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేసి అతిథి అభ్యాగతులకి, ఎవరైనా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి భోజనాది కార్యక్రమాలు, లేదా వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ భోజనాది కార్యక్రమాలు, పండ్లు, ఇతర వస్తువులు దానం ఆచరించి తదనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సమేతముగా భోజనము తినాలి. ఆ భోజనంలో అన్నములో తెల్ల నువ్వులు కొన్ని వేయాలి. నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసి ఆ ఉడికించినటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ అన్నమునే భుజించాలి ద్వాదశి తిథి రోజున. ఈ విధంగా శక్తిల ఏకాదశిని ఆచరించమని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఇహలోకంలో సౌఖ్యము, పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు, నరక బాధల నుంచి తప్పించుకుంటారు. తద్వారా వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. మనకున్నటువంటి అనేక దోషాలు తిరిగిపోతాయి. కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎంతోమంది సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. అయితే గురుగారు, ఇది వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అనేది నియమం ఏమైనా ఉందా? ఎవరైనా చేయొచ్చునమ్మా. అయితే తిలలతో తర్పణం వదిలే వాళ్ళు మాత్రం తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు. తండ్రి లేని వాళ్ళే తర్పణాది కార్యక్రమాలు వదలాలి. అది బ్రాహ్మణుని పిలిపించుకొని. గురుగారు, నిజంగా షట్టిల ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు 6 రకాల తిలలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవటం కూడా చాలా మంచిది. చాలా చక్కటి పరిహారం, విశిష్టత గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.